హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రియా. ఈ వీడియోలో మనం 2022కు సంబంధించిన బ్యాంకింగ్ ఎగ్జామ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయో క్లియర్ గా తెలుసుకుందాం. సో బ్యాంకింగ్ సెక్టర్ కి వచ్చేసరికి వివిధ రకాల ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటన్నిటి గురించి కూడా మనం పూర్తిగా ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మనం బ్యాంకింగ్ సెక్టర్ కి వెళ్ళినట్టయితే సో మేజర్ గా మనకి బ్యాంకింగ్ సెక్టర్ లో సో ఎస్బీఐ నుంచి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎస్బీఐ లో కేవలం ఒక నోటిఫికేషన్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉంటాయి, లైక్ పిఓ, క్లర్క్, ఎస్ఓ ఇలా. ఓకే, సో ఇన్ డీటెయిల్ గా ప్రతి ఒక్క ఎస్బీఐ కావచ్చు, ఐబిపిఎస్ కావచ్చు, అన్ని కూడా క్లియర్ గా చూద్దాం. ఓకే, సో మేజర్ గా బ్యాంకింగ్ సెక్టర్ లోకి వచ్చేసరికి మనకి ఎస్బీఐ అనేది మనకి ఒక సెక్టర్. నెక్స్ట్ ఐబిపిఎస్. ఓకే, సో ఐబిపిఎస్ కూడా కండక్టింగ్ బాడీ అన్నమాట. సో దీని నుంచి కూడా మనకి ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదర్స్ లోకి ఏమొస్తాయి అంటే ఏదైతే మనకి సెంట్రల్ బ్యాంక్ ఉందో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, నబార్డ్ కావచ్చు, సో ఇవన్నీ కూడా అదర్స్ లోకి రావడం జరుగుతుంది. ఓకే, సో టోటల్ గా చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ లో ఎస్బీఐ, ఐబిపిఎస్ అండ్ ఆల్సో అదర్స్. సో ఈ అదర్స్ లోకి వచ్చేసరికి మనకి ఆర్బీఐ, నబార్డ్ ఉంటాయి. ఓకే, సో చూద్దాం. సో ఎస్బీఐ లోకి వచ్చేసరికి మనకు నోటిఫికేషన్స్ ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుంది, అండ్ ఆల్సో క్లర్క్ నోటిఫికేషన్ వస్తుంది, అండ్ ఆల్సో ఇవి కాకుండా స్పెషలిస్ట్ ఆఫీసర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో టోటల్ గా పిఓ, క్లర్క్ అండ్ ఆల్సో స్పెషలిస్ట్ ఆఫీసర్. సో ఎస్ఓలు అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్ లో మనకి వివిధ రకాల టైప్స్ అనేవి ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ యొక్క డిగ్రీ కావచ్చు, ఎంబీఏలో కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే అర్హులు ఉంటారు. బట్ పిఓ అండ్ ఆల్సో క్లర్క్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఎవరైతే డిగ్రీ వాళ్ళు ఉన్నారో, సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులే. సో అందరూ కూడా పిఓ అండ్ ఆల్సో క్లర్క్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళలో వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ ని బేస్ చేసుకొని స్పెషలిస్ట్ ఆఫీసర్ లో ఉన్న వివిధ రకాల ఏవైతే మనకు వేకెన్సీ పడినాయో వాటిని మనం మన యొక్క సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. లైక్ మార్కెటింగ్ కావచ్చు, హెచ్ఆర్ కావచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఐటీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్ స్పెషలిస్ట్ అన్నమాట. ఓకే, సో స్పెషలైజేషన్ చేయాలి కాబట్టి స్పెషలిస్ట్ ఆఫీసర్ కి మాత్రం కేవలం స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు. ఓకే, స్పెషలైజేషన్. ఓకే, సో మేజర్ గా పిఓ, క్లర్క్ అండ్ ఆల్సో ఎస్ఓ అన్నమాట. సో ఇప్పుడు ఐబిపిఎస్ పిఓకి వచ్చేసరికి మనకి ఐబిపిఎస్ లో మొత్తం ఇక్కడ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, సో పిఎస్పిస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఓకే, సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే మనకి ఇక్కడ ఎస్బీఐ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకే, బట్ ఎస్బీఐలో ఓన్లీ ఎస్బీఐ మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ ఏవైతే మనం ఇక్కడ ఐబిపిఎస్ ద్వారా అనుకుంటున్నామో మనకి టోటల్ గా పిఎస్బిస్ అనేవి టోటల్ గా 11 ఉన్నాయి. ఆఫ్టర్ మెర్జర్ మనకి 11 ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆ 11 ఐబిపిఎస్ పిఎస్బిస్ అండ్ ఆల్సో ఎస్బీఐ బేస్ చేసుకుంటే టోటల్ గా ప్రెసెంట్ మన దగ్గర మన ఇండియాలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వచ్చేసరికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ టోటల్ గా 12 బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో వీటిలో కేవలం 11 అనేవి మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ త్రూ ఐబిపిఎస్ మనకి రిక్రూట్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. ఓకే, రిక్రూట్మెంట్ అనేది త్రూ ఐబిపిఎస్ కండక్ట్ చేస్తారనమాట. సో కండక్టింగ్ బాడీ వచ్చేసరికి ఐబిపిఎస్. సో ఐబిపిఎస్ ఈ 11 బ్యాంక్స్ ఏవైతే ఉన్నో వాటన్నిటికీ కూడా ఐదర్ పిఓ కావచ్చు, క్లర్క్ కావచ్చు, ఎస్ఓ కావచ్చు, అన్ని ఎగ్జామ్స్ కూడా సో కండక్టింగ్ బాడీ వచ్చేసరికి ఐబిపిఎస్. ఓకే, సో ఐబిపిఎస్ లోకి వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. ఓకే, సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు అండ్ ఆల్సో రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఓకే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఆల్సో రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వచ్చేసరికి మనకి టైప్స్ ఆఫ్ ఇవి వేకెన్సీ వచ్చేసరికి మనకి పిఓ ఉంటుంది, దట్ ఈస్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉంటుంది అండ్ ఆల్సో క్లర్క్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఓ, ఆల్రెడీ మనం ఏదైతే ఎస్బీఐ లో డిస్కస్ చేసుకున్నామో స్పెషలిస్ట్ ఆఫీసర్, ఐబిపిఎస్ లో కూడా ఎస్ఓ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఆర్బిస్. సో ఇవి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే గ్రామీణ బ్యాంకులు. గ్రామీణ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఆర్ఆర్బిస్ అన్నమాట. సో వీటికి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసే బాడీ ఐబిపిఎస్. సో ఐబిపిఎస్ మాత్రమే ఆర్ఆర్బిస్ ఏవైతే గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో ఐదర్ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, సో ఎక్కడ కూడాను ఆర్ఆర్బిస్ కి ఎగ్జామ్ కండక్ట్ చేసే బాడీ వచ్చేసరికి ఐబిపిఎస్. ఓకే, నెక్స్ట్ పిఎస్బిలో పిఓ, క్లర్క్ అండ్ ఆల్సో ఎస్ఓ ఉంటాయి, అండ్ ఆల్సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ వచ్చేసరికి గ్రామీణ బ్యాంక్ లో పిఓ ఉంటుంది అండ్ ఆల్సో క్లర్క్ ఎగ్జామ్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ టోటల్ గా మనం 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనుకుంటున్నాం. సో ఈ 12 లో ఒకటి మనకి ఎస్బీఐ. ఓకే,
సో ఒకటి ఎస్బీఐ మనం తీసేసిన తర్వాత ఓకే, సో ఎగ్జామ్ కండక్టింగ్ బాడీ ఎస్బీఐ కాబట్టి దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేసుకున్నట్టయితే త్రూ ఐబిపిఎస్ మనకి ఏవైతే 11 బ్యాంక్స్ రిమైనింగ్ ఉన్నాయో ఆ 11 బ్యాంక్స్ కి సంబంధించి ఐబిపిఎస్ మాత్రమే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం క్లియర్ గా చూస్తున్నట్టయితే నేమ్ ఆఫ్ ది బ్యాంక్స్ అంటే ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పిఎస్బిస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నేమ్స్ చూసుకున్నట్టయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఆల్సో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సో ఇవన్నీ కూడా టోటల్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రజెంట్ మన ఇండియాలో ఇంక్లూడింగ్ ఎస్బీఐ చూసుకున్నట్టయితే టోటల్ గా 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. సో 11 లో 12 లో ఈ 11 బ్యాంక్స్ కి సంబంధించి ఐబిపిఎస్ అనేది ఎగ్జామ్ కండక్టింగ్ బాడీ. నెక్స్ట్ మనకి ఏదైతే ఎస్బీఐ ఉందో ఎస్బీఐకి ఎస్బీఐ కండక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చాలా మందికి డౌట్ అనేది రావచ్చు. ఓకే, సో వాట్ అబౌట్ ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఓకే, సో విజయ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, సో ఇవి ఏవి అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది కొంతమందికి. ఓకే, సో తెలియని వాళ్ళకి. సో మనకి ఏదైతే మెర్జర్ జరిగిందో మెర్జర్ లో మనకి ఆ బ్యాంక్స్ తీసుకొచ్చి కొన్ని బ్యాంక్స్లలో ఏదైతే యాంకర్ బ్యాంక్ ఉందో వాటిలో మెర్జ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇది ఆఫ్టర్ మెర్జర్ గా చెప్పుకోవచ్చు. సో ప్రెసెంట్ ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే టోటల్ గా 12 ఉన్నాయి. ఓకే, సో 12 లో 11 ఇవి, 1 ఎస్బీఐ. ఓకే, ఆఫ్టర్ మెర్జర్ మనకున్న బ్యాంక్స్ ఇవి. ఓకే, బిఫోర్ మెర్జర్ వచ్చేసరికి మనకి ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, కార్పొరేషన్ బ్యాంక్ కావచ్చు, సిండికేట్ బ్యాంక్ కావచ్చు, విజయ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అప్పుడు ఉండేవి. ఇప్పుడు మెర్జర్ తర్వాత ఈ యొక్క యాంకర్ బ్యాంక్స్ లోకి వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే, సో యాంకర్ బ్యాంక్స్ ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకే, సో ఇండియన్ బ్యాంక్ ఇవన్నమాట. సో అసలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఏవి కలిపారో మనం చూసినట్టయితే ఓకే, సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో సో మెర్జర్ 1 చూసుకున్నట్టయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఓబీసీ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ ఆల్సో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మెర్జ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ 3 బ్యాంకులు కలిపి ఇప్పుడు మనకి పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఇప్పుడు యాంకర్ బ్యాంక్ గా ఇప్పుడు వ్యవహరిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ మెర్జర్ చూసుకున్నట్టయితే కెనరా బ్యాంక్ ఇంక్లూడింగ్ సిండికేట్ బ్యాంక్. సో సిండికేట్ బ్యాంక్ ని కెనరా బ్యాంక్ లో ఇంక్లూడ్ చేయడం అయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇది కెనరా బ్యాంక్ గా మనకి ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఓకే, సో కెనరా బ్యాంక్. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ అండ్ ఆల్సో కార్పొరేషన్ బ్యాంక్ వచ్చేసరికి మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు మనకి ఆంధ్ర బ్యాంక్ అండ్ ఆల్సో కార్పొరేషన్ బ్యాంక్ ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ మెర్జర్ వచ్చేసరికి ఇండియన్ బ్యాంక్ విత్ అలహాబాద్ బ్యాంక్. ఏదైతే మనకి అలహాబాద్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ ని మనకి ఇండియన్ బ్యాంక్ లో యాంకర్ బ్యాంక్ అనమాట, ఇండియన్ బ్యాంక్. సో దీనిలో మనకి మెర్జ్ చేయడం జరిగింది. సో టోటల్ గా ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అండ్ ఆల్సో ఇండియన్ బ్యాంక్ అనేవి మనకి యాంకర్ బ్యాంక్స్. వీటిలో మనకి ఇవి యొక్క ఏవైతే రిమైనింగ్ బ్యాంక్స్ ఉన్నాయో వాటిని మెర్జ్ చేయడం జరిగింది. సో మెర్జ్ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క 11 బ్యాంక్స్ అనేవి మనకి ప్రెసెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గా ఉన్నాయన్నమాట. ఓకే, సో క్లియర్. సో నెక్స్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో రీజనల్ రూరల్ బ్యాంక్ కూడా మనకి ఎగ్జామింగ్ కండక్టింగ్ బాడీ వచ్చేసరికి ఐబిపిఎస్. ఓకే, సో ఐబిపిఎస్ ద్వారానే మనకి రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ, ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్క్, ఈ విధంగా మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. అసలు రీజనల్ రూరల్ బ్యాంక్స్ మన తెలంగాణ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏ బ్యాంకులోనే మీరు ఒకసారి చూసినట్టయితే, సో ఆల్రెడీ పిఎస్బికి సంబంధించి చూశారు. సో ఇప్పుడు ఆర్ఆర్బిస్ కి సంబంధించి చూసినట్టయితే సో తెలంగాణలో టోటల్ గా ఇప్పుడు ప్రెసెంట్ 2 బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో చూసినట్టయితే టోటల్ గా 3 బ్యాంక్స్ అనేవి ప్రెసెంట్ ఉన్నాయి. ఓకే, సో మనం తెలంగాణలో చూసినట్టయితే ఫస్ట్ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అండ్ ఆల్సో సెకండ్ వన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఓకే, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఈ 2 బ్యాంకులు కూడా మనకి తెలంగాణలో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చైతన్య గోదావరి బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అండ్ ఆల్సో సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయన్నమాట. సో ఈ ఆర్ఆర్బిస్, ఈ గ్రామీణ బ్యాంకులు కూడా గ్రామీణ బ్యాంకులన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉండడం జరిగింది. సో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ కావచ్చు, మనకి ఇవి తెలంగాణలో ఉండడం జరిగింది అనమాట. సో టోటల్ గా చూసుకుంటే మనకి ఆంధ్ర ప్లస్ తెలంగాణ చూసుకుంటే టోటల్ గా 5 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఓకే, ఆంధ్ర తెలంగాణ ఓన్లీ. ఓకే, వేరే స్టేట్ గురించి డిస్కస్ చేయడం లేదు. ఓన్లీ తెలుగులో అంటే మన ఏదైతే తెలుగు లాంగ్వేజ్ లో ఎగ్జామ్ ఉంటుంది ఇంక్లూడింగ్ ఇంగ్లీష్, హిందీ ఇలా ఉండడంతో పాటు మనకి తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి క్లియర్ గా తెలంగాణ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో వాటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది చాలా ఉంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐబిపిఎస్ లో ఆల్రెడీ పిఎస్బి చూసాం,
నెక్స్ట్ ఆర్ఆర్బి చూసాం. థర్డ్ వన్ వచ్చేసరికి స్పెషలిస్ట్ ఆఫీసర్. ఓకే, సో స్పెషలిస్ట్ ఆఫీసర్ అని చెప్పి మనకి వేరే ఒక రిక్రూట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఎస్ఓకి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ అర్హులని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఓకే, సో ఎవరైతే స్పెషలైజేషన్ చేశారో వాళ్ళు మాత్రమే అర్హులు అనమాట. స్పెషలైజేషన్ ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే అర్హులు. సో స్పెషలైజేషన్ ఏంటంటే ఐబీపీఎస్ కి సంబంధించి ఐటీ ఆఫీసర్స్ మనకి రిక్రూట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించి వేకెన్సీ అనేది ఉంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అంటాం లేదా ఏవో. ఓకే, సో అగ్రికల్చర్ ఆఫీసర్. నెక్స్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ ఉంటుంది, లా ఆఫీసర్ ఉంటుంది, అండ్ ఆల్సో హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్ కూడా మనకి ఈ ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ కి సంబంధించి వేకెన్సీస్ అనేవి రావడం జరుగుతాయి. ఓకే, సో ఓన్లీ స్పెషలైజేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ ఎవరైతే ఐటీ, అగ్రికల్చర్, మార్కెటింగ్, లా అండ్ ఆల్సో హెచ్ఆర్ చేయని వాళ్ళకైతే ఛాన్స్ అనేది లేదు. సో ఐటీకి అయితే కొన్ని స్పెషలైజేషన్స్ ఇస్తారు. అంటే ఐటీ అప్లై చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చేసిన వాళ్ళైతే, ఓకే, సో బీటెక్ చేసిన వాళ్ళైతే ఈసీఈ కావచ్చు, ఐటీ కావచ్చు, అండ్ ఆల్సో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు. సో వాళ్ళందరూ కూడా అర్హత ఉంది. ఓకే, సో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. బట్ సివిల్ కావచ్చు, ఓకే, మెకానికల్ కావచ్చు, అండ్ ఆల్సో ట్రిపుల్ ఈ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్లై చేయడానికి అయితే ఛాన్స్ లేదన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఏవైతే స్పెషలైజేషన్స్ ఉంటాయో వాటికి సంబంధించి మనకి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో ఎవరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రకంగా మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఆఫీసర్స్ ఉంటాయి అనమాట. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, లా ఆఫీసర్, అండ్ ఆల్సో హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్. ఓకే, సో అదర్ బ్యాంక్స్ చూసినట్టయితే, సో ఆల్రెడీ మనం ఎస్బీఐకి సంబంధించి చూసాం. ఓకే, సో ఐబీపీఎస్ కి సంబంధించి చూసాం. ఇప్పుడు చూసినట్టయితే మనకి అదర్స్ లో చూసుకున్నట్టయితే ఆర్బీఐ. ఓకే, సో ఆర్బీఐలో చూసుకున్నట్టయితే ఆర్బీఐ గ్రేడ్ బి ఉంటుంది, అండ్ ఆల్సో ఆర్బీఐ అసిస్టెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అదర్స్ లో మనకి నబార్డ్ ఉంటుంది. సో నబార్డ్ లో వేకెన్సీ చూసుకున్నట్టయితే నబార్డ్ గ్రేడ్ ఏ ఉంటుంది, నబార్డ్ గ్రేడ్ బి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇవే కాకుండా ఏవైతే మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, వీటిలో కూడా మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. కోఆపరేటివ్ బ్యాంక్స్ సో ఏదైనా స్టేట్ లో కూడా, అన్ని స్టేట్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో మనం ఆంధ్ర, తెలంగాణలో చూసుకున్నట్టయితే, సో ఆంధ్రాకి సంబంధించి మనకి ఎగ్జామ్ కండక్టింగ్ బాడీ వచ్చేసరికి యాప్ కాప్ అనమాట. ఓకే, సో యాప్ కాప్ ద్వారా రిక్రూట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఈ యొక్క బాడీ అన్నమాట. సో ఈ నెట్వర్క్ ద్వారా మనకి ఏవైతే కోఆపరేటివ్ బ్యాంక్ మనకి యాప్ కాప్ ఉందో దానికి సంబంధించిన వేకెన్సీ అనేది రావడం జరుగుతుంది. వాటితో పాటుగా యాప్ కాప్ తో పాటుగా యాప్ కాప్ నెట్వర్క్ లో భాగమైన ఏవైతే డిసిసిబిస్ ఉంటాయో, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, వీటికి సంబంధించి కూడా మనకి అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఆల్సో స్టాఫ్ అసిస్టెంట్ కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ కూడా మనకి వస్తూనే ఉంటాయి. ఓకే, సో సేమ్ ఇదే విధంగా మనకి తెలంగాణలో కూడా, ఓకే, సో తెలంగాణలో కూడా మనకి టిఎస్ క్యాబ్ అని ఉంటుంది. ఓకే, సో అపెక్స్ బ్యాంక్, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ అంటారు దీన్ని తెలంగాణలో. ఏపీ కోప్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో అంటారు. సో టిఎస్ క్యాబ్ లో మనం చూసుకున్నట్టయితే, సో టిఎస్ క్యాబ్ కి సంబంధించి మనకి ఏవైతే మనకి మేనేజర్ కావచ్చు, క్లర్క్ కావచ్చు, వీటికి సంబంధించిన సెపరేట్ రిక్రూట్మెంట్ పడుతుంది. అండ్ ఆల్సో వాటికి సంబంధించి ఏవైతే మనకి డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయో, ఓకే, సో మనకి కరీంనగర్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి సెపరేట్ గా టిఎస్ క్యాబ్ నుంచి మనకి ఆ టిఎస్ క్యాబ్ లో నెట్వర్క్ కాబట్టి మనకి సెపరేట్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో వీటిలో కూడా మనకి అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఆల్సో స్టాఫ్ అసిస్టెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ రావచ్చు. ఓకే, సో నెక్స్ట్ డిసిసిబిస్ ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే, సో మనకి 2021 లో ఆల్రెడీ 7 బ్యాంక్స్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అంతకుముందు కృష్ణా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లో రావడం జరిగింది. తర్వాత నెల్లూరు కావచ్చు, కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, గుంటూరు కావచ్చు, ఓకే, నెక్స్ట్ కాకినాడ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి 2021 లో యాప్ కాప్ తరఫున డిసిసిబికి సంబంధించిన నోటిఫికేషన్ అనేవి రావడం జరిగింది. సో ఇలాగా మనకి మెనీ ఆపర్చునిటీస్ అనేవి బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నాయి కాబట్టి, సో ఇవన్నీ కూడా మనం క్లియర్ గా తెలుసుకోవాలి. సో మనం ఎస్బీఐకి సంబంధించి ఎగ్జామ్ స్టేట్ చూసినట్టయితే, ఓకే, ఎగ్జామ్ స్టేజెస్ చూసినట్టయితే మనకి టోటల్ గా పిఓ అయితే 3 స్టేజెస్ ఉంటాయి, క్లర్క్ అయితే 2 స్టేజెస్ ఉంటాయి. సో పిఓ అయితే 2 స్టేజెస్, 3 స్టేజెస్, అండ్ ఆల్సో క్లర్క్ కి సంబంధించి మనకి 2 స్టేజెస్ ఉంటాయి. ఓకే, సో 3 స్టేజెస్ అని నేను ఎందుకు అంటున్నామంటే, ఇది ఆఫీసర్ లెవెల్ కాబట్టి మనకి ఇక్కడ మనకి మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ చూసుకున్నట్టయితే స్టేజ్ 1, ఓకే,
సో స్టేజ్ 1 చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ ఎస్బీఐ మాత్రమే కాదు, ఎస్బీఐ పిఓ అయినా అదే, ఐబిపిఎస్ పిఓ అయినా సేమ్ అన్నమాట. ఓకే, సో ఐబిపిఎస్ పిఓ అండ్ ఆల్సో ఎస్బీఐ పిఓకి సంబంధించి స్టేజ్ 1 లో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2 వచ్చేసరికి మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా క్వాలిఫై అయిపోయారో వాళ్ళకి స్టేజ్ 3 లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆఫీసర్ లెవెల్ కాబట్టి, ఓకే, సో ఆఫీసర్ లెవెల్ కాబట్టి మనకి ఇంటర్వ్యూ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. అదే ఎస్బీఐ పిఓ అవ్వచ్చు అండ్ ఆల్సో ఐబిపిఎస్ పిఓ కూడా అవ్వచ్చు. ఓకే, సో మనం క్లర్క్ చూసుకున్నట్టయితే ఐదర్ ఎస్బీఐ క్లర్క్ అనుకున్నా లేదా ఐబిపిఎస్ క్లర్క్ అనుకున్నా కూడా మనకి క్లర్క్ ఎగ్జామ్ లో ఓన్లీ 2 స్టేజెస్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో స్టేజ్ 1 వచ్చేసరికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ యాజ్ పిఓ లెవెల్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే స్టేజ్ 1 లో ప్రిలిమ్స్ ఉంటుంది అండ్ ఆల్సో స్టేజ్ 2 లోకి వచ్చేసరికి మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకే, సో ఎవరైతే మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. తర్వాత షార్ట్ లిస్ట్ చేసి ఎవరైతే ఎక్కువ మార్క్స్ వచ్చినో వాళ్ళకి జాబ్ అనేది అలౌ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్లర్క్ లో చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత డైరెక్ట్ గా సెలక్షన్ లిస్ట్ మనకి రావడం జరుగుతుంది. సో ఓన్లీ ఏవైతే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందో వాటిలో మార్క్స్ మాత్రమే మనకి ఫైనల్ సెలక్షన్ లో అక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో మెయిన్స్ కావచ్చు, క్లర్క్ అయితే అండ్ ఆల్సో ఇంటర్వ్యూ. ఓకే, సో ఇంటర్వ్యూ ఈ రెండింటిని కలిపి మాత్రమే మనకి ఫైనల్ సెలక్షన్ లో, ఓకే, సో ఫైనల్ సెలక్షన్ లో మనకి ఈ మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మనకి మెయిన్స్ ఎగ్జామ్ లో ఇంటర్వ్యూ అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్ యొక్క స్కోర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు ఇన్ ఫైనల్ స్టేజ్. ఓకే, సో ఏదైతే మనకి ఫైనల్ సెలక్షన్ ఉంటుందో, ఓకే, ఫైనల్ సెలక్షన్ లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ అండ్ ఆల్సో ఇంటర్వ్యూ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనం మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఒక ఛాన్స్ మాత్రమే, మెయిన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి మనకి ఛాన్స్ రావాలి కాబట్టి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే, క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, క్వాలిఫై అవ్వడానికి మాత్రమే. సో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఇక్కడ వచ్చిన మార్క్స్ కావచ్చు అండ్ ఆల్సో మనకి ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ అనేవి మనకి ఫైనల్ సెలక్షన్ లో ఏదైతే ఉంటుందో సో దానిలో మనకి కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఎస్బీఐ పిఓ కావచ్చు, ఐబిపిఎస్ పిఓ కావచ్చు, ఎస్బీఐ క్లర్క్ కావచ్చు, ఐబిపిఎస్ క్లర్క్ లో కూడా మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో 2021 లో మనకి ఒక యాడ్ ఆన్ రావడం జరిగింది అనమాట. సో ఏంటంటే ఏదైతే క్లరికల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఐదర్ అది ఎస్బీఐ క్లర్క్ కావచ్చు, ఐబిపిఎస్ క్లర్క్ కావచ్చు, ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా ఉండడం జరుగుతుంది. అంటే మనకి ఏపీఆర్ తెలంగాణకు సంబంధించి తెలుగులో ఉంటుంది. ఓకే, సో ఉర్దూలో ఉంటుంది, కన్నడ ఉంటుంది, మలయాళం ఉంటుంది, తమిళ్ ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇలా అన్ని లాంగ్వేజెస్ లో కూడా క్లరికల్ లెవెల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. 2021 లో మనకి ఈ మార్పు అనేది రావడం జరిగింది అనమాట. ఓకే, సో తెలుగులో కూడా ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ రిక్రూట్మెంట్. ఓకే, సో క్లర్క్ కి మాత్రమే తెలుగు ఏవైతే రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయో, ఓకే, సో ఒకవేళ ఆంధ్రాలో అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి తెలుగు, తెలంగాణ అప్లై చేయాలంటే వాళ్ళకి ఉర్దూ కావచ్చు లేదా తెలుగు కావచ్చు, కర్ణాటక అప్లై చేసే వాళ్ళకి కన్నడ కావచ్చు, ఓకే, మద్రాసులో చెన్నైలో అప్లై చేసే వాళ్ళకి తమిళనాడులో వాళ్ళకి తమిళ్ కావచ్చు. సో ఇలా సెపరేట్ గా మనకి తెలుగులో రీజనల్ లాంగ్వేజ్ లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నార్మల్ గా అయితే ఈ తెలుగులో అంటే రీజనల్ లాంగ్వేజ్ లో మనకి ఆర్ఆర్బిలో మాత్రమే ఏదైతే మనం ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ, ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్క్ అని ఉన్నామో దానిలో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ క్లర్కికల్ లెవెల్ ఎగ్జామ్ కూడా 2021 లో మనకి ఆ ప్రొవిజన్ అయితే రావడం జరిగింది. టోటల్ గా 13 లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ హిందీ అండ్ ఆల్సో ఇంగ్లీష్, వీటితో పాటుగా మనకి 13 ఇండియన్ లాంగ్వేజెస్ తో మనకి క్లర్కికల్ లెవెల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి బ్యాంకింగ్ సెక్టర్ లోకి వచ్చేసరికి ఏ ఎగ్జామ్స్ అయినా పర్లేదు, ఐబిపిఎస్ పిఓ అయినా పర్లేదు, ఐబిపిఎస్ క్లర్క్ అయినా పర్లేదు, ఎస్బీఐ పిఓ అయినా, ఎస్బీఐ ఎస్ఓ అయినా, ఓకే, సో మనకి ఏ రకమైన ఎగ్జామ్ అయినా కూడా మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకి సబ్జెక్ట్స్ వచ్చేసరికి రీజనింగ్, ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ ఆల్సో జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్. ఓకే, సో ఈ కంప్యూటర్ అవేర్నెస్ అనేది మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ఆర్బి పిఓ కావచ్చు,
క్లర్క్ కావచ్చు, వీటిలో కంపల్సరీగా కంప్యూటర్ అవేర్నెస్ అనేది ఉండడం జరుగుతుంది. ఐబీపీఎస్ పీఓ, ఎస్బీఐ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్ వీటిలో మనకి కంప్యూటర్ ఉండదు. బట్ మనకి క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఇవి మాత్రమే ఉండడం జరుగుతుంది. సో మేజర్ గా చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ లో మనకి స్పెషలైజేషన్ కాకుండా, అంటే మనకి ఐటీ వీటిలో కాకుండా మనకి మెయిన్ ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తారో, ఓకే, సో అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, స్పెషలైజేషన్ టాపిక్స్ కాకుండా, అంటే ఐటీకి అయితే ఐటీ సబ్జెక్టు, ఓకే, సో నెక్స్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కి అగ్రికల్చర్ సబ్జెక్ట్, ఇవి కాకుండా డిగ్రీ ఎవరైతే ఉన్నారో, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా అన్ని రకాల బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ రాయడానికి టోటల్ గా ఈ 5 సబ్జెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇవి మాత్రమే మనకి ఎగ్జామ్ లో ఉండడం జరుగుతుంది అనమాట. సో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్. ఓకే, సో మనం రీజనింగ్ అబిలిటీ చూసుకున్నట్టయితే, సో ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా పర్లేదు. ఓకే, సో అది ఎస్బీఐ పీఓ అయినా, ఐబీపీఎస్ పీఓ అయినా, ఐబీపీఎస్ క్లర్క్ అయినా, ఎస్బీఐ క్లర్క్ అయినా, ఎస్ఓ అయినా, ఓకే, ఐబీపీఎస్ ఎస్ఓ అయినా, ఎస్బీఐ ఎస్ఓ అయినా, ఓకే, ఎస్బీఐ ఎస్ఓ, ఐబీపీఎస్ ఎస్ఓ అయినా, ఓకే, సో ఐబీపీఎస్ ఆర్ఆర్బి అయినా, ఓకే, ఆర్ఆర్బి పీఓ అయినా, క్లర్క్ అయినా, ఎలాంటి ఎగ్జామ్ అయినా కూడా మీకు ఆర్బీఐ గ్రేడ్ బి అయినా, ఓకే, సో గ్రేడ్ బి, ఆర్బీఐ గ్రేడ్ బి కావచ్చు, ఆర్బీఐ అసిస్టెంట్ కావచ్చు, ఓకే, నబార్డ్ గ్రేడ్ ఏ కావచ్చు, నబార్డ్ గ్రేడ్ ఏ, ఏవైతే మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసుకున్నామో, సో వాటన్నిటికీ కూడా మెయిన్ గా ఏదైతే రీజనింగ్ అనే మనకి సిలబస్ ఉంటుందో, ఓకే, సో రీజనింగ్ నుంచి మనకి మెయిన్ టాపిక్స్ ఇవే అనమాట. సో రీజనింగ్ సిలబస్ వచ్చేసరికి రీజనింగ్ ఎబిలిటీకి ఇదే మెయిన్ సిలబస్. ఓకే, సో ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఇన్ఈక్వాలిటీ, కోడింగ్ డీకోడింగ్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలాయిజమ్స్, ఇన్పుట్ అవుట్పుట్, సీటింగ్ అరేంజ్మెంట్స్. సో ఈ సీటింగ్ అరేంజ్మెంట్ లో కూడా సెపరేట్ మనకి టైప్స్ ఉంటాయి. సర్క్యులర్ కావచ్చు, లీనియర్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, ప్యారలల్ కావచ్చు. సో ఈ రకంగా మనకి సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. అండ్ ఫజల్స్ లో ఫ్లోర్ టైప్ ఫజల్స్, బాక్స్ బేస్డ్ ఫజల్స్, కేటగరైజ్ బేస్డ్ ఫజల్స్, డే బేస్డ్, ఓకే, సో ఈ రకంగా మనకి ఫజల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, సో డేటా సఫిషియన్సీ ఇవన్నీ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి మనకి టాపిక్స్. సో మెయిన్స్ ఎగ్జామ్ కి చెప్పుకున్నట్టయితే ఏవైతే మనకు ప్రిలిమ్స్ టాపిక్స్ ఉన్నాయో వీటితో పాటుగా ఏదైతే హై లెవెల్ సీటింగ్ అండ్ ఆల్సో హై లెవెల్ మనకి ఫజల్స్ అనేవి అక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో సిలాయిజం కి వచ్చేసరికి సిలాయిజమ్స్ ప్లస్ మనకి హై లెవెల్ సిలాయిజం, అంటే కోడెడ్ సిలాయిజం అనే టాపిక్ ఉంటుంది. అంటే మనకి ఏదైతే టాపిక్ ఉంటాయో అవే కొంచెం హై లెవెల్లో, ఓకే, సో హై లెవెల్లో మనకి అవి కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్స్ అయితే ఇవే, బేసిక్స్ అయితే ఇవే, వీటిలోనే మనకి కొంచెం ఆ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చి కోడెడ్ సిలాయిజం అని, కోడెడ్ డైరెక్షన్స్ అని, ఓకే, సో కోడెడ్ డైరెక్షన్స్ అని, కోడెడ్ బ్లడ్ రిలేషన్ అని, ఓకే, సో ఇన్పుట్ అవుట్పుట్ లో కూడా హై లెవెల్ ఇన్పుట్ అవుట్పుట్ వీటిలో మనకి ఇవి ఏదైతే కోడింగ్ డీకోడింగ్ అవి కూడా మనకి ఇంక్లూడ్ చేసి ఇన్పుట్ అవుట్పుట్ ప్లస్ కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ కూడా హై లెవెల్లో అడగడం జరుగుతుంది అనమాట. సో సీటింగ్ అరేంజ్మెంట్ ఫజల్స్ లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ హై లెవెల్ డిఏ కావచ్చు, ఓకే, సో మన కాంట్ లోకి వచ్చేసరికి డిఏ కావచ్చు, హై లెవెల్ ఫజల్స్ అండ్ ఆల్సో సీటింగ్ అనేవి మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. అంటే సర్క్యులర్, స్క్వేర్, లీనియర్, ప్యారలల్, ఫ్లోర్, బాక్స్, కేటగరైజర్, డే, మంత్, వీక్, బేస్, ఇవన్నీ కేటగరైజర్ ఇవన్నీ చూసుకున్నట్టయితే వీటితో పాటుగా మనకి మెయిన్స్ ఎగ్జామ్ లో ఫిగర్ బేస్డ్ పజిల్స్ కావచ్చు, ఓకే, సో ఈ రకంగా యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సర్క్యులర్ అనుకోండి, సో సర్క్యులర్ ఉంటుంది, బట్ అక్కడ సర్క్యులర్ కాకుండా మనకి 2 సర్కిల్స్ ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అని చెప్పి ఉంటుంది, ఇన్స్క్రైబ్డ్ స్క్వేర్ అని ఉంటుంది. అంటే స్క్వేర్ లో స్క్వేర్, సర్కిల్ లో సర్కిల్, లేదా సర్కిల్ లో స్క్వేర్, స్క్వేర్ లో ట్రయాంగిల్, ఓకే, సర్కిల్ లో ట్రయాంగిల్, ఈ విధంగా మనకి అన్ని కలిపేసి కూడా మనకు కొంచెం హై లెవెల్ ఇవ్వడం జరుగుతుంది. బట్ సబ్జెక్ట్ వచ్చేసరికి మెయిన్ కోర్ వచ్చేసరికి మనకి మెయిన్ గా ఇదే టాపిక్స్ అన్నమాట. సో ఇవే మనకి రీజనింగ్ ఎబిలిటీకి సిలబస్. ఓకే, సో వీటితో పాటుగా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో ఉండదు, దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్. సో మెయిన్స్ ఎగ్జామ్ లోనే మనకి లాజికల్ రీజనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. స్టేట్మెంట్ కంక్లూజన్, స్టేట్మెంట్ అజంప్షన్స్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో డెసిషన్ మేకింగ్, ఇవన్నీ కూడా కేవలం మెయిన్స్ ఎగ్జామ్ కు మాత్రమే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి వచ్చేసరికి మనకి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎగ్జామ్ కి మనకి మెయిన్ సిలబస్ ఫ్రమ్ రీజనింగ్ ఎబిలిటీ. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసుకునేసరికి అన్ని రకాల బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనగానే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, రేషియో, ప్రపోర్షన్, యావరేజెస్, ఏజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్,
pipes and cistern, permutation, combination, probability, mensuration and also quantity comparison, Q1 Q2s అని మనకి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి మెయిన్ టాపిక్స్ ఫ్రమ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఒకవేళ మీరు మెయిన్స్ ఎగ్జామ్ కి వచ్చినట్టయితే సో ఏవైతే మనకి టాపిక్స్ ఉన్నాయో వాటితో పాటుగా మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ కి వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని కాకుండా దాన్ని మనకి ఇక్కడ డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మెయిన్ గా ఎక్కువగా సంబోధించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ అనాలిసిస్ ఆఫ్ డేటా అనేది మనకి ఖచ్చితంగా తెలియాలి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డేటా, సో డేటా ఇంటర్ప్రిటేషన్. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో మనం ఏవైతే 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుందో సో దానిలో క్వాలిఫైయింగ్ ఫర్ మెయిన్స్ కాబట్టి మనకి లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో. బట్ మెయిన్స్ ఎగ్జామ్ కి వచ్చేసరికి లెవెల్ అనేది హై లెవెల్లో ఉంటుంది. సో హై లెవెల్లో ఉంటుంది అంటే కొత్తగా ఏమైనా క్వశ్చన్స్ వస్తాయా? కావు. సేమ్ కాన్సెప్ట్ ఏదైతే మన సబ్జెక్ట్స్ ఉందో దీనిలోంచే మనకి క్వశ్చన్స్ అనేవి హై లెవెల్లో అడగడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ అనుకోండి, సో డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే ప్రిలిమ్స్ లో కూడా ఉంటుంది. బట్ మెయిన్స్ ఎగ్జామ్ కి వచ్చేసరికి ఏవైతే అర్థమెటిక్ టాపిక్స్ ఉన్నాయో వాటిని డిఐలో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్ డేటా ఇంటర్ప్రిటేషన్, టైమ్ అండ్ వర్క్ డిఐ అంటే మనకి ఏదైతే కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్ ఉందో దాన్ని డిఐలో ఇంక్లూడ్ చేసి మనకి ఫిగర్ రూపంలో కావచ్చు, కేసులెట్ రూపంలో కావచ్చు మనకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ యొక్క డేటాని మనం చూసి ఆ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో మనకి క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా హై లెవెల్లో ఉంటాయి. సో మనకి కాన్సెప్ట్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు ఇన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మెయిన్స్ ఎగ్జామ్ ఆల్సో. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ టాపిక్స్ ఫర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి వచ్చేసరికి మనందరికీ తెలుసు ఖచ్చితంగా గ్రామర్ అనేది మేజర్. ఓకే, సో గ్రామర్ అనేది మనకి కీ రోల్ ప్లే చేస్తుంది ఇన్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్. ఓకే, సో ఏవైతే నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, వెర్బ్, యాడ్వర్బ్, కండిషనల్స్, టెన్సెస్, ఓకే, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ గ్రామర్ ఎందుకు అంటే గ్రామర్ బేస్ చేసుకుని మనకి మెయిన్ టాపిక్స్ అంటే మనకి ఎగ్జామ్ లో వీటి నుంచి క్వశ్చన్ రాదు, మనకి ఎర్రర్ డిటెక్షన్ రూపంలో కావచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, వర్డ్ స్వాప్ కావచ్చు, పీక్యూఆర్ఎస్ కావచ్చు, పారాజంపుల్స్ కావచ్చు, ఫిల్లర్స్ కావచ్చు, క్లోజ్ టచ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి త్రూ గ్రామర్ మాత్రమే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మనం గ్రామర్ మీద పట్టు సాధించామంటే ఖచ్చితంగా మనం అవుట్ ఆఫ్ మార్క్స్, ఓకే, సో 30 out of 30 ప్రిలిమ్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఆల్సో మనం 25+30+ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, సో గ్రామర్ మీద మీరు పట్టు సాధిస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మార్క్స్ అనేవి ఎక్కువగా సాధించడం జరుగుతుంది. కేవలం కట్ ఆఫ్ గురించి ఆలోచించాల్సిన పని అయితే లేదు గ్రామర్ మీద మీరు దృష్టి పెట్టినట్టయితే. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ సిలబస్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు మేజర్ గా జనరల్ అవేర్నెస్. సో ఇది కేవలం మనకు జనరల్ అవేర్నెస్. ఓకే, సో జనరల్ అవేర్నెస్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటారు. ఓకే, సో ఇది కేవలం జనరల్ అవేర్నెస్ అంటే ఒక టాపిక్ కాకుండా ఇంక్లూజన్ ఆఫ్ 3 టాపిక్స్ అనమాట. ఓకే, సో మనకి జనరల్ అవేర్నెస్ లో ఫస్ట్ వచ్చేసరికి స్టాటిక్ జీకే ఉంటుంది. ఓకే, సో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ వేరు, జనరల్ నాలెడ్జ్ వేరు. సో స్టాటిక్ జీకే ఉంటుంది అంటే ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఓకే, రకరకాల మనకి నేషనల్ పార్క్స్ కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనకి స్టాటిక్, ఎప్పటికీ మారవు, అలాగే ఉంటాయి. ఓకే, సో వాటిని మనం ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఆల్సో బ్యాంకింగ్ అవేర్నెస్, ఏదైతే స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఓకే, సో ఇండియన్ బ్యాంకింగ్ హిస్టరీ కావచ్చు, ఓకే, నెక్స్ట్ ఇండియన్ కరెన్సీ సిస్టమ్ కావచ్చు, మానిటరీ పాలసీ కావచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా స్టాటిక్ బ్యాంకింగ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఆల్సో ఏవైతే కరెంట్ అఫైర్స్, అంటే కరెంట్ అఫైర్స్ లో కూడా మనకి స్టాటిక్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే కొత్తగా నేషనల్ పార్క్ ఈ మనకి ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఏదైనా అవార్డు ఇవ్వడం జరుగుతుంది, అక్కడ ఏదైనా ఉపయోగించడం జరుగుతుంది, దాన్ని బేస్ చేసుకున్నా కూడా మనకి స్టాటిక్ జీకేలో క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో బ్యాంకింగ్ అవేర్నెస్ లో కూడా మనకి ఏదైతే స్టాటిక్ ఉందో దాన్ని బేస్ చేసుకొని రీసెంట్ మంత్స్ లో మనకి న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఆ బ్యాంకింగ్ సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో టోటల్ గా జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి స్టాటిక్ జీకే, బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ ఈ 3 కలిపితేనే మనకి జనరల్ అవేర్నెస్ సెక్షన్ అవుతుంది. ఓకే, సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ మనం డీటెయిల్ గా చూసుకున్నట్టయితే మనకి కరెంట్ అఫైర్స్ లో టాపిక్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అంటే మనకు 2022 అనుకోండి, 2022కి ఆ మధ్య బడ్జెట్ వచ్చినట్టయితే ఆల్రెడీ బడ్జెట్ వచ్చినట్టయితే 2022 ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ రాలేదంటే 2021కి బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం చదివి ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్, ఏవైతే కరెంట్ అఫైర్స్ సో రీసెంట్ గా 7 to 8 months లో ఏవైతే మనకి బుక్స్ రిలీజ్ అయినాయో వాటికి బేస్ చేసుకొని బుక్ అండ్ ఆల్సో ఆథర్స్. ఓకే,
సో వాటి యొక్క నేమ్స్ ఇవన్నీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆబ్ిచురీస్, ఓకే. సో ఆబ్ిచురీస్ కావచ్చు, నెక్స్ట్ జీడిపి ప్రిడిక్షన్స్ కావచ్చు, ర్యాంక్స్ కావచ్చు, కమిటీస్ ఇన్ రీసెంట్ న్యూస్ కావచ్చు, అపాయింట్మెంట్స్ కావచ్చు, రెసిగ్నేషన్స్ కావచ్చు, బ్రాండ్ అంబాసిడర్స్ కావచ్చు, యాప్స్ అండ్ పోర్టల్స్ రిలీజ్డ్ బై గవర్నమెంట్ ఆర్ ఎనీ ప్రైవేట్ కంపెనీ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, హానర్స్ కావచ్చు, డిఫెన్స్ ఎక్సర్సైజెస్ కావచ్చు, స్కీమ్స్ రిలేటెడ్ టు స్టేట్, స్కీమ్స్ రిలేటెడ్ టు సెంట్రల్ కావచ్చు, అండ్ ఆల్సో ఏవైనా ఆ ఇయర్ లో జరిగినాయి. ఇప్పుడు 2021 లో జరిగితే మనకి టోక్యో ఒలింపిక్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో 2022లో ఏవైనా మేజర్ గా జరిగితే వాటికి సంబంధించిన మెయిన్ టాపిక్ మీద మనం దృష్టి సాధించాలన్నమాట. సో లైక్ వీటితో పాటుగా నోబెల్ ప్రైజ్ రిలీజ్ అయితే నోబెల్ ప్రైజ్ గురించి వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో టాపిక్స్ అయితే ఇవే. వీటిని బేస్ చేసుకొని మనం 7 to 8 months కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటే వాటిని ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ బ్యాంకింగ్ అవేర్నెస్. సో బ్యాంకింగ్ అవేర్నెస్ లో మనకి స్టాటిక్ బ్యాంకింగ్ వచ్చేసరికి ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది, బ్యాంకింగ్ టెర్మినాలజీ, ఓకే. సో మనకి ఏటీఎం అంటే ఏంటిది, పాన్ కార్డ్ అంటే ఏంటి, ఓకే. సో మనకి సర్ఫేస్ యాక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకే. సో వీటి నుంచి కూడా డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ఫైనాన్షియల్ మార్కెట్స్ కావచ్చు, మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, ఇండియన్ కరెన్సీ సిస్టమ్, రెగ్యులేటరీ బాడీస్, పాలసీ రేట్స్, బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ బేసిల్ నార్మ్స్, అండ్ ఆల్సో ఫస్ట్ బ్యాంకింగ్ లో ఏవైతే ఫస్ట్ ఏటీఎం కార్డు యూస్ చేసిన బ్యాంక్ ఏది, ఓకే. సో ఫస్ట్ డిజిటల్ కార్డు యూస్ చేసిన బ్యాంక్ ఏది, ఫస్ట్ ట్రావెల్ ఏటీఎం కావచ్చు, ఏటీఎం ఆన్ వీల్స్ కావచ్చు, ఇలాంటి మనకి క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇన్ బ్యాంక్ లో మనం అవి ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ బ్యాంక్ అండ్ కస్టమర్ రిలేషన్, సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అబ్రివేషన్స్. సో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అనేవి మనకి ప్రతి ఒక్క బ్యాంకింగ్ ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. సో అబ్రివేషన్స్ ఇచ్చేసి వాటికి సంబంధించి ఏదైనా వర్డ్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏని ఇస్తే ఈ యొక్క మన ఏ అంటే ఏంటి అని అడుగుతాడు, ఓకే. సో కాసా అని అడుగుతాడు. సో కాసాలో ఏ అంటే ఏంటి. సో ఈ విధంగా మనకి అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా మేజర్ గా మనం బ్యాంకింగ్ అవేర్నెస్ లో మెయిన్ టాపిక్స్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిక్ జీకే. సో స్టాటిక్ జీకే ఎప్పటికే మారదు, మనం జస్ట్ వాటిని మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట, ఓకే. సో ఎప్పటికీ మారదు కాబట్టి మనం ఒకసారి ప్రిపేర్ అయిపోయి వాటిని ఎక్కువగా రివైజ్ చేస్తే ఖచ్చితంగా మనకి గుర్తుంటాయి, ఓకే. సో మనకి ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన క్యాపిటల్ కావచ్చు, కరెన్సీస్ కావచ్చు, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ కావచ్చు, ప్రతి ఒక్క డేకి సంబంధించి వాటి యొక్క థీమ్, ఓకే. సో ఏదైతే ఇంపార్టెంట్ డేట్ ఉందో దానికి సంబంధించి మనకి థీమ్ కావచ్చు, ఓకే. నెక్స్ట్ ఇండియన్ సిటీస్ అండ్ రివర్స్ కావచ్చు, సిటీస్ నిక్ నేమ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, సీపోర్ట్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, స్టేట్ కి సంబంధించిన డాన్సెస్ కావచ్చు, నెక్స్ట్ ఫోక్ డాన్సెస్ కావచ్చు, ఓకే. సో ఫెస్టివల్స్ కావచ్చు, నెక్స్ట్ స్టేడియంస్ ఇన్ ఇండియా కావచ్చు, ఓకే. నెక్స్ట్ నేషనల్ పార్క్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు, బర్డ్ శాంక్చురీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి స్టాటిక్ జీకేలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అన్నమాట. సో వీటి మీద మనం పట్టు సాధించామంటే ఖచ్చితంగా మనం జిఏ సెక్షన్ లో ఎక్కువగా స్కోర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇవి ఎక్కువగా రివిజన్ అనేది ఎక్కువగా చేయాలి, ఎందుకంటే ఎప్పుడు మారవు కాబట్టి మనం రివిజన్ ఎక్కువ చేస్తూ ఉండాలన్నమాట. సో బ్యాంకింగ్ సెక్టర్ లో మన బ్యాంకింగ్ కెరియర్ చూసుకున్నట్టయితే క్లర్క్ గా స్టార్ట్ అయినట్టయితే సో సిఎండిగా వెళ్ళే ఛాన్స్ ఉంది, పిఓగా స్టార్ట్ అయినా కూడా సిఎండికి వెళ్ళే ఛాన్స్ ఉంది అనమాట. సో క్లర్క్ అయితే క్లర్క్ తర్వాత స్కేల్ 1 కి వెళ్తారు, ఓకే. సో తర్వాత స్కేల్ 2 ఈ విధంగా ఉంటాయి. సో స్కేల్ 1 ప్రొబేషన్ ఆఫీసర్, తర్వాత అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ఏజిఎం, నెక్స్ట్ జీజిఎం, నెక్స్ట్ జిఎం అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ ఆల్సో ఫైనల్లీ సిఎండి, ఓకే. సో ఈ విధంగా మనకి బ్యాంకింగ్ సెక్టర్ లో కెరీర్ అనేది ఈ విధంగా గ్రోత్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట, ఓకే. సో ఈ విధంగా గ్రోత్ అనేది ఉంటుంది, ఓకే. ఐదర్ మీరు క్లరికల్ లెవెల్లో జాబ్ సాధించి మీరు బ్యాంకింగ్ సెక్టర్ కు వెళ్ళినా ఆర్ఎల్స్ పిఓకి వెళ్ళినా కూడా సో ఖచ్చితంగా మీరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ ఆల్సో సిఎండి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే పిఓ లెవెల్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యారో వారి యొక్క కెరియర్ సిఎండిగా కూడా వాళ్ళు బాధ్యతలు నిర్వహించిన న్యూస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో చందా కొచ్చర్ కూడా అంతకు ముందు పిఓ లెవెల్లోనే సో తను ఆ బ్యాంకింగ్ సెక్టర్ లో అడుగు పెట్టారనమాట. సో ఈ విధంగా బ్యాంకింగ్ కెరియర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో మనకి ఏదైతే ఆ బ్యాంకింగ్ ఎస్బీఐ కావచ్చు, ఐబిపిఎస్ కావచ్చు, వాటితో పాటుగా నబార్డ్ కావచ్చు, నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, నెక్స్ట్ ఈపీఎఫ్ఓ కావచ్చు, నెక్స్ట్ ఐడిబిఐ కావచ్చు, ఓకే, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పీజీడిబిఎఫ్ అని చెప్పి మనకి నోటిఫికేషన్స్ అనేది సెపరేట్ గా రావడం జరుగుతుంది.
ఓకే. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అని ఐడిబిఐకి సంబంధించి ఐడిబిఐ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, ఐడిబిఐ పిఓ కావచ్చు, వీటికి సంబంధించి సెపరేట్ గా రిక్రూట్మెంట్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి 1 year ట్రైనింగ్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ మణిపాల్. ఓకే. సో ఆ విధంగా సెపరేట్ రిక్రూట్మెంట్ ఉంటాయి. ఏదైతే ఐబిపిఎస్ ఎస్బిఐ కాకుండా సెపరేట్ గా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అని ఐడిబిఐ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఓకే, ఇండియన్ బ్యాంక్ కావచ్చు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కావచ్చు, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు. ఓకే. సో ఇవి సెపరేట్ గా కూడా రిక్రూట్మెంట్ అనేది చేస్తూ జరుగుతాయి అన్నమాట. సో కెనరా బ్యాంక్ కూడా ఇంతకు ముందు మనకి కండక్ట్ చేయడం జరిగింది పీజీడీబీఎఫ్ రిక్రూట్మెంట్. ఓకే. సో ఇవి కాకుండా మనకి ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లో చూసామో అవి కాకుండా సేమ్ అదే సిలబస్ తో, ఓకే, బ్యాంకింగ్ సిలబస్ తోనే మనం ఏదైతే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిని కూడా ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. వాటితో పాటుగా మనం ఇక్కడ ఇన్సూరెన్స్ అవేర్నెస్ అనేది మనం ఖచ్చితంగా ఇక్కడ ప్రిపేర్ అయితే సరిపోతుంది. బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఏదైతే బ్యాంకింగ్ సిలబస్ ఉందో అదే సిలబస్, బట్ దాంతో పాటుగా మనం ఇన్సూరెన్స్ అవేర్నెస్ అనేది ఇక్కడ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ కావచ్చు, నేషనల్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏవైతే ఎల్ఐసి ఏడిఓ, ఎల్ఐసి ఏఏఓ ఇలాంటి రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, నెక్స్ట్ ఎన్ఐసిఎల్ ఏఓ కావచ్చు, ఓకే, సో ఎన్ఐసిఎల్ అసిస్టెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. బ్యాంకింగ్ సిలబస్ తో పాటు ఇన్సూరెన్స్ క్యాప్సూల్ అనేది మనం అక్కడ చదివితే సరిపోతుంది. సో బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది కూడా ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ లో హైయర్ లెవెల్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సాధించి వాళ్ళ యొక్క జాబ్స్ లలో జాయిన్ అవ్వడం కూడా జరిగిందనమాట. ఓకే. సో టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ చూసుకున్నట్టయితే మనం ఎన్ఐసిఎల్ ఏఓ, ఎల్ఐసి ఏడిఓ, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్, ఎన్ఐసిఎల్ అసిస్టెంట్, ఎన్ఐసిఎల్ ఏఓ, ఈ విధంగా మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి కూడా త్రూ ఐబిపిఎస్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్సూరెన్స్ లో కెరీర్ కూడా మనకి ఏదైతే బ్యాంకింగ్ కెరీర్ ఉందో సేమ్ అదే లెవెల్లో ఉంటుంది. ఓకే. సో ఎల్ఐసి ఏఓగా స్టార్ట్ అయిన వాళ్ళు ఎల్ఐసి ఏఏఓ నుంచి ఏఓ, తర్వాత ఏబిఎం, తర్వాత బ్రాంచ్ మేనేజర్, తర్వాత సీనియర్ బ్రాంచ్ మేనేజర్, తర్వాత అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్, తర్వాత డివిజనల్ మేనేజర్, తర్వాత సీనియర్ డివిజనల్ మేనేజర్ అండ్ ఆల్సో రీజనల్ మేనేజర్. సో ఆర్ఎం వరకు మనకి గ్రోత్ అనేది ఉండడం జరుగుతుంది ఫర్ ఇన్సూరెన్స్ కెరీర్ లో మనకి రీజనల్ మేనేజర్ వరకు వెళ్లే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో గ్రోత్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో శాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఈ బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా మీరు క్రాక్ చేయడానికి హౌ ఎంట్రీ యాప్ విల్ హెల్ప్ యూ యువర్ ప్రిపరేషన్ మనం చూసినట్టయితే ఎంట్రీ యాప్ ద్వారా మనకి రకరకాల మనకి సబ్జెక్ట్స్ వైజ్ క్విజెస్ కావచ్చు, ఓకే, సో క్విజెస్ కావచ్చు, సబ్జెక్ట్ వైజ్ వీడియో ప్యాక్స్ కావచ్చు, సెపరేట్ క్రాష్ కోర్సెస్ ఫర్ ఆల్ బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, మాక్ టెస్ట్ కావచ్చు, మాక్ టెస్ట్లలో సెక్షనల్ కావచ్చు, ప్రిలిమ్స్ కావచ్చు అండ్ ఆల్సో మెయిన్స్ కావచ్చు, స్టడీ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎంట్రీ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. సో మీరు ఎలాంటి బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. ఓకే. సో ఏదైతే మనకి రీజనింగ్ కావచ్చు, ఓకే, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, కంప్యూటర్ అవేర్నెస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సెపరేట్ సబ్జెక్ట్ వైజ్ వీడియో ప్యాక్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఆల్సో సెపరేట్ బ్యాంక్స్ కి సంబంధించి, సెపరేట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ అసిస్టెంట్ దానికి సంబంధించి క్రాష్ కోర్స్, ఎస్బీఐ పిఓ దానికి సంబంధించి క్రాష్ కోర్స్, ఐబిపిఎస్ క్లర్క్ దానికి సంబంధించి సెపరేట్ క్రాష్ కోర్స్, నెక్స్ట్ ఐబిపిఎస్ పిఓ సెపరేట్ క్రాష్ కోర్స్, ఎన్ఐసి లేవో సెపరేట్ క్రాష్ కోర్స్, ఈ విధంగా ప్రతి ఒక్క ఎగ్జామ్ కి సంబంధించి సెపరేట్ గా క్రాష్ కోర్సెస్ అనేవి మనకి ఇక్కడ ఎంట్రీ యాప్ లో అందుబాటులో ఉంటాయి. సో వీటితో పాటుగా మనం ఖచ్చితంగా మార్క్స్ అనేవి ఎక్కువ సాధించడానికి సబ్జెక్ట్ వైజ్ క్విజెస్ కావచ్చు, సెక్షనల్ క్విజెస్ కావచ్చు, సెక్షనల్ మాక్ టెస్టులు కావచ్చు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ టెస్టులు కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ టెస్టులు కావచ్చు అండ్ ఆల్సో లైవ్ ఎగ్జామ్స్ కావచ్చు, వీటితో పాటుగా మనం స్టడీ కార్డ్స్ ఫర్ రివిజన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎంట్రీ యాప్ లో మీ యొక్క ప్రిపరేషన్ కి హెల్ప్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఓకే. సో కోర్సెస్ చూసుకున్నట్టయితే మీరు బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి అన్ని రకాల బ్యాంకింగ్ సబ్జెక్ట్ వైజ్ కావచ్చు అండ్ ఆల్సో మనకి ఎగ్జామ్ వైజ్ కావచ్చు అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిఏ చూసుకున్నట్టయితే సో జనరల్ అవేర్నెస్, సో జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్టయితే మనకి జనరల్ నాలెడ్జ్ అని చెప్పి మనకి అక్కడ వీడియో కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. రీజనింగ్ సబ్జెక్ట్ కోసం రీజనింగ్ తెలుగు ఉంటుంది, బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ యాప్కాబ్ ఎగ్జామ్ కి సంబంధించి యాప్కాబ్ డిసిసిబి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఆల్సో సాఫ్ అసిస్టెంట్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైన క్రాష్ కోర్స్, ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ కి సంబంధించి క్రాష్ కోర్స్,
ఐబీపీఎస్ ఎస్ఓకి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి సెపరేట్ గా క్రాష్ కోర్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్ కోసం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకి మనకి వీడియో మాడ్యూల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ కి మాడ్యూల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఏవైతే మనం మెయిన్స్ ఎగ్జామ్ లో క్రాక్ చేయాల్సిన టాపిక్స్ ఉంటాయో, ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఉంటాయో, డిఐ ఫర్ మెయిన్స్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్, అది ఇన్సూరెన్స్ కావచ్చు అండ్ ఆల్సో బ్యాంకింగ్ కావచ్చు, అన్ని రకాల ఎగ్జామ్స్ కి ఉపయోగపడేలాగా హై లెవెల్ డిఏస్ అనేవి కూడా మనకి డిఐ ఫర్ మెయిన్స్ లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా మెయిన్స్ ఎగ్జామ్ కి మనకి అక్కడ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఐబీపీఎస్ క్లర్క్ 2021 క్రాష్ కోర్స్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఆల్సో ఐబీపీఎస్ పిఓ 2021 క్రాష్ కోర్స్, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన క్రాష్ కోర్స్. ఇవి కాకుండా మనకి ఎన్ఐసి లేవో కావచ్చు, ఎల్ఐసి ఏడిఓ కావచ్చు, ఎల్ఐసి ఏవో కూడా, ఇవి కూడా మనకి ఎంట్రీ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. మీ యొక్క జాబ్ సాధించడానికి ఎంట్రీ యాప్ తరపున మేమైతే ఇలాంటి కంటెంట్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడే కంటెంట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయడం జరుగుతుంది. సో వీటితో పాటుగా ఎవరైతే సో వాళ్ళు సబ్జెక్ట్ చదివేటప్పుడు వాళ్ళ ఒక మెంటర్ని కావాలని చెప్పి ఎవరైతే అనుకుంటారో, సో వాళ్ళకి 6 months మెంటర్షిప్ తో మనకి ఎక్స్క్లూజివ్ లైవ్ బ్యాచ్ తో కూడిన మనకి ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ అనేది మనకి అందుబాటులో ఉంది. ఓకే, సో ఓన్ గా ప్రిపరేషన్ కంటే మీకు ఒక మెంటర్ అనే వాళ్ళు 6 months గైడ్ చేస్తూ మీ యొక్క ప్రిపరేషన్ లో మీకు సహాయపడుతూ ఉంటారు. ఓకే, సో మనం ఇన్ డీటెయిల్ గా చూసినట్టయితే, సో ఎంట్రీ గోల్డ్ ఫర్ బ్యాంకింగ్ మనకి డే వైజ్ స్టడీ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీడియో క్లాసెస్ అనేవి బైలింగ్వల్ లో ఉంటాయి అండ్ తెలుగు అండ్ ఆల్సో మీకు అర్థమయ్యే భాషలో బైలింగ్వల్ లో ఇంగ్లీష్ తెలుగులో క్లియర్ గా ఉంటాయి. పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి. ప్రీమియం లైవ్ క్లాసెస్ అనేవి త్రూ జూమ్ యాప్ అనేది ఇంటరాక్టివ్ లైవ్ క్లాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో సెపరేట్ బ్యాచెస్ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్స్ అండ్ ఆల్సో వాట్సాప్ గ్రూప్స్ అనేవి సెపరేట్ గా ఉండడం జరుగుతుంది. కంప్లీట్ మెంటర్షిప్ ఫర్ 6 months అనేది మనకి అక్కడ ఉండడం జరుగుతుంది. సో ఏవైతే మనకి యాక్సెస్ ఉందో, సో మనకి బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ సంబంధించి ఏవైతే ప్యాక్స్ ఉన్నాయో, ఏవైతే కోర్సెస్ ఉన్నాయో, అవన్నీ కూడా ఫ్రీ యాక్సెస్ ఫర్ 1 year. ఓకే, సో గోల్డ్ బ్యాంకింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా 1 year ఫ్రీ యాక్సెస్ ఫర్ బ్యాంకింగ్ కోర్స్ అనేది కూడా మనకి అందుబాటులో ఉంది. సో ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఉంటారో, సో వాళ్ళందరికీ కూడా డే వైజ్ స్టడీ ప్లాన్ అనేది ఈ విధంగా క్లియర్ గా ఉండడం జరుగుతుంది. సో ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ డే 1, సో డే 1 కి సంబంధించి ఏదైతే షెడ్యూల్ ఉంటుందో క్లియర్ గా వీడియో క్లాసెస్ కావచ్చు, స్టడీ కార్డ్స్ కావచ్చు, క్విజెస్ కావచ్చు, లైవ్ క్లాసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ గా మనకి యాప్ లోనే క్లియర్ గా ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో యూ కెన్ యాక్సెస్ ద కంటెంట్ ఓవర్ అంటే, సో అంతకుముందు యాప్ మాత్రమే, అంటే మొబైల్ యాప్ లో మాత్రమే మనం అంతకుముందు ఎంట్రీ యాప్ యూస్ చేసేవాళ్ళం. నౌ యూ కెన్ యాక్సెస్ ద కంటెంట్ ఓవర్ మొబైల్ అండ్ ఆల్సో పీసీ. సో మొబైల్లో కూడా మీరు యూస్ చేయొచ్చు. ఓకే, సో త్రూ మొబైల్ మీరు ఇలా యూస్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఎవరైతే పర్సనల్ కంప్యూటర్స్ ఉన్నాయో అండ్ ఆల్సో ల్యాప్టాప్స్ ఉన్నాయో, వాళ్ళందరికీ కూడా వెబ్ వెర్షన్ లో ఖచ్చితంగా ఎంట్రీ యాప్ లో కంటెంట్ కూడా మాక్ టెస్ట్లు కావచ్చు, వీడియో కోర్సెస్ కావచ్చు, లైవ్ క్లాసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు పీసీ కావచ్చు అండ్ ఆల్సో ల్యాప్టాప్ లో కూడా మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్. ఓకే, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ కి సంబంధించి సేమ్ ఒకటే లెవెల్ ప్రిపరేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇన్సూరెన్స్ కి వచ్చేసరికి ఇన్సూరెన్స్ అవేర్నెస్ అనేది మనం ఎక్కడ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.